ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ఎమ్మెల్యేల స్పోర్ట్స్ మీట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. This is the moment we all have been waiting for, to bring in the sports spirit, not only for athletic sports people anymore, but for all of us, for students. We can see Honorable Minister Jupalli Krishna Rao Garu is now bringing the torchlight to all of you, running with the light that symbolizes teamwork, that symbolizes bringing in culture of sports together. క్రీడా జ్యోతిని తీసుకొని మీ ముందుకు వస్తున్నారు గౌరవ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు, శాసనసభ్యులు యువ శాసనసభ్యులు యశస్విని రెడ్డి గారు, స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోని బాలాదేవి గారు. గట్టిగా చప్పట్లు. స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 2 సార్లు జరిగిన సీఎం కప్ లో భాగంగా ప్రతి గ్రామాన క్రీడా జ్యోతులు, గ్రామంలో, మండలంలో, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో క్రీడా జ్యోతులు పల్లె పల్లెన క్రీడా స్ఫూర్తిని తీసుకెళ్లాలి. ప్రతి మైదానానికి క్రీడా స్ఫూర్తి వెలగాలి, కలగాలి, జరగాలి అన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు, ఆశయం మేరకు మత్తు వదలాలి, మైదానాలకు కదలాలన్న సందేశాన్ని మోసుకొస్తుంది మన క్రీడా జ్యోతి. గట్టిగా చప్పట్లు. గురుకులాల విద్యాలయ మిత్రులారా, విద్యార్థులారా, యువకులారా, మీ చప్పట్ల మధ్యన క్రీడా ప్రాంగణానికి చేరుకుంది. ఆ క్రీడా జ్యోతిని అందుకున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, క్రీడా శాఖ మంత్రి గారు వాకిటి శ్రీహరి గారు. ఈసురోమని మనుషులుంటే దేశమే గది బాగుపడును అన్నారు. ఇనుప కండలు, ఉక్కు నరాలు ఉన్న యువత కావాలి అన్నారు పెద్దలు. అలాంటి యువత తెలంగాణ ఒలింపిక్ స్థాయిలో క్రీడా స్ఫూర్తిని సొంతం చేసుకోవాలన్న ముఖ్యమంత్రి గారి సందేశాన్ని అందుకోవటానికి సాక్షాత్తు మన శాసనకర్తలు ఈరోజు మనకు స్ఫూర్తిని ఇవ్వబోతున్నారు ఈ వేదిక నుంచి. ద హార్ట్ ఆఫ్ ద గేమ్, ద స్ట్రాంగర్ ద ప్లేయర్. Sweat today, shine tomorrow. Run with determination, finish with pride. ఇలాంటి క్రీడా స్ఫూర్తిని సొంతం చేసుకుంటూ సాగుతున్న ఈ వేదికను ఉద్దేశించి క్రీడా శాఖ మంత్రులు వాకిటి శ్రీహరి గారి రిక్వెస్ట్ చేస్తున్నాను. వారు స్వాగతం పలుకుతారు. తర్వాత పెద్దల సంక్షిప్త సందేశాలు ఉంటాయి. ఆనరబుల్ సీఎం గారి సందేశానికి ముందు ఆనరబుల్ మినిస్టర్, స్పోర్ట్స్ మినిస్టర్ గారి వెల్కమ్ అడ్రస్. ముందుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏనాడు ఎవరికి రాని ఆలోచన సంకల్పం బలంగా చేసి యువ రక్తాన్నంతా మత్తును వదిలించి మైదానాలను చేర్చాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్ద పీట వేస్తూ మనందరికి కూడా క్రీడా స్ఫూర్తి నింపినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులకు అందరూ గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా మీ అందరితో కోరుతా ఉన్నా. గట్టిగా చప్పట్లు కొట్టాలి చిన్నారులారా. అదే మాదిరిగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కౌన్సిల్ చైర్మన్ గారు, స్పీకర్ గారు, డిప్యూటీ సీఎం గారు, నాతోటి సహచర మంత్రివర్యులు, శాసన సభ్యులు, శాసన
మండలి సభ్యులు, అదే మాదిరిగా ఇక్కడికి విచ్చేసినటువంటి క్రీడా ప్రేమికులు, ఈ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ గారు, అడ్వైజరీ చైర్మన్ గారు, పత్రికా మీడియా మిత్రులారా, అందరికి కూడా మరొక్కసారి సాయంకాల శుభ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎక్కువ విషయాలకు పోకుండా మా శ్రీధర్ బాబు గారు ఇక్కడ కూడా నన్ను కంట్రోల్ చేసిరు 2 నిమిషాలు మాట్లాడాలని. కాబట్టి 2 నిమిషాలు మాట్లాడతా. తెలంగాణ ఏర్పడిన తర్వాత యువకులని మర్చిపోయి, ఆటలను క్రీడలు మర్చిపోయి గత 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. ఎక్కడ కూడా ఆటలు లేవు. క్రీడాకారులు ఎక్కడైనా పై స్థాయికి పోవాలన్న అవకాశాలు లేవు. గత 10 ఏళ్లలో విధ్వంసమైనటువంటి క్రీడా రంగాన్ని 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి 10 ఏళ్లలో 350 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందంటే దీన్ని బట్టి మనకు అర్థమైతా ఉంది గత ప్రభుత్వానికి క్రీడల పట్ల ఉన్న ఆసక్తి. అదే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడా స్ఫూర్తితో క్రీడలను తెలంగాణలో కూడా ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని 3 సంవత్సరాలలో మొదటి సంవత్సరం 360 కోట్ల రూపాయలు, రెండవ సంవత్సరం 464 కోట్ల రూపాయలు, ఈ సంవత్సరం 646 కోట్ల రూపాయలు, మొత్తంగా 1470 కోట్ల రూపాయల్ని ఈరోజు క్రీడా శాఖకు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైదానాలను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా ప్రేమికులందరినీ కూడా సీఎం కప్ పేరుతో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను వెతికి తీసి వారి నైపుణ్యాన్ని అంచెలంచెలుగా గ్రామ స్థాయి కంచి మండలం, మండల స్థాయి కంచి నియోజకవర్గం, నియోజకవర్గం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి, దేశానికి కూడా ఆడిపించి ఇంటర్నేషనల్ లెవెల్లో క్రీడల్ని ప్రోత్సహిద్దామన్న ఒక సంకల్పంతో తీసుకున్న బృహత్తరమైన కార్యక్రమం స్పోర్ట్స్ పాలసీ. స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు, ఆయన ఆవేదన అంతా ఒకటే. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిది చిన్న దేశం అర్జెంటీనా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచింది. మరి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలవాలనే సంకల్పంతో క్రీడాకారులని గ్రామ స్థాయికి పెంచి సీఎం కప్ మొదటిది, 2వ ఎడిషన్ లో దాదాపు 7.5 లక్షల మంది చిన్నారులు సభ్యత్వం ఏర్పాటు చేసుకొని ఈ రోజు వివిధ స్థాయిల్లో ముందుకు పోతున్న సందర్భం. ఒక ఆయన అంటాడు, నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇంత ఇబ్బందులుంటే క్రీడలు ఎందుకు, ఆటలు ఎందుకని. మా వర్షన్, మా నినాదం ఒకటే, మత్తు వదలాలే, మైదానాలు చేరాలని. మరి వారి ఆలోచన విధానం మత్తు వదిలేది లేదేమో, అందుకే మైదానాల కాడి గురించి ఆలోచన చేయడం లేదు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. మేము ఎన్ని క్రీడలు ఆడిపించినా మత్తు క్రీడల్ని ఆడిపించాం, ఉక్కు పాదంతో తొక్కి పాతరేస్తామన్న మాట. ఇదే బడ్జెట్, ఇదే ఆలోచన విధానంతో ముందుకు పోతున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మరి మనం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఒక ప్లాట్ఫామ్ నిర్మాణం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వివిధ ఆటల్లో పై స్థాయిలో రాణించి మనం గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో గుర్తుపట్టే విధంగా మనం ముందుకు పోవాల్సిన ఆశయం
పెట్టుకొని నడవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున ప్రియతమ ముఖ్యమంత్రి గారికి నా శాఖ అయినటువంటి స్పోర్ట్స్ శాఖకు ఇప్పటిదాకా 1470 కోట్ల రూపాయలు ఇచ్చి గ్రౌండ్లని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, కోచుల్ని నిర్మాణం చేస్తున్నందుకు క్రీడా ప్రేమికుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు ముగిస్తా ఉన్నా. జై హింద్. థ్యాంక్ యూ. గౌరవనీయులైన మంత్రివర్యులు అజరుద్దీన్ గారు శుభాకాంక్ష పలుకుతారు. అజర్ సాబ్, ఒక తల్లి ఒడిలో పిల్లాడు ఆడుకున్నట్టు ఇదివరకు సీఎం గారు చెప్పారు, ఇదే స్టేడియంలో మొన్న రంజాన్ సందర్భంలో అన్నారు ఈ స్టేడియంలో ఆడుకున్న పిల్లోడని. ఇప్పుడు మినిస్టర్ గారు. रिस्पेक्टेड सीएम साहब, डिप्टी सीएम साहब, स्पीकर साहब, चेयरमैन साहब और मेरे जितने भी साथी मिनिस्टर्स हैं और जितने भी लोग यहाँ पे आए हुए हैं, मुझे कहा है कि एक बहुत इमोशनल मोमेंट है मेरे लिए, क्योंकि मैं पूरी लाइफ में जितना भी क्रिकेट खेला मैं यही स्टेडियम में खेला और मुझे बहुत अच्छा लग रहा है यहाँ पे आके आप लोगों के सामने बैठ के। और स्पेशली जो मैं हमारे जो पॉलिटिकल मेरे जो दोस्त है और मेरे जो सीएम साहब है और जितने भी लोग यहाँ पे आए हुए हैं मैं उनको सबको मुबारकबाद देता हूँ और स्पोर्ट्स मिनिस्टर साहब को और उनकी टीम को बहुत बहुत मुबारकबाद देता हूँ कि इतना अच्छा यहाँ पे सेटिंग बना है। क्योंकि मुझे याद है कि हम लोग यहाँ पे, मैं जब क्रिकेट में आता था तो हमारे नेट्स इधर होते थे, बट लेकिन शाम के टाइम में, समर टाइम में निजाम गोल्ड कप फुटबॉल होता था तो मैं हम लोग यहाँ पे आके देखते थे, बट लेकिन मुझे ज्यादा टाइम नहीं दिया गया क्योंकि 2 ही मिनट के लिए बात किया जाता है। 2 मिनट में मैं आप लोग को सबको मुबारकबाद देता हूँ। और मैं जो भी फुटबॉल का जो मैच हो रहा है और जितने भी टग ऑफ वॉर है, फिर कुछ एथलेटिक्स भी है, उन लोग जितने भी लोग पार्टिसिपेट कर रहे हैं उनको बेस्ट ऑफ लक देता हूँ। और मैं उम्मीद करता हूँ कि सीएम की टीम जीते यहाँ पे, क्योंकि सीएम साहब बहुत अच्छे जबरदस्त फुटबॉल प्लेयर है और स्पोर्ट्स के लिए बहुत आगे कर रहे हैं। और सीएम साहब से और एक चीज यहाँ पे गुजारिश भी और रिक्वेस्ट भी करना चाहूंगा, सर ये मेरा ग्राउंड है सर, मैं यहाँ पे जो भी खेला यहाँ से आगे बढ़ा हूँ सर, इस ग्राउंड को आप बिल्कुल एकदम ऐसा नंबर 1 इंडिया में स्टेडियम यहाँ पे बनाइए सर, क्योंकि ये ग्राउंड बहुत हिस्टोरिक ग्राउंड है। यहाँ पे बहुत से बड़े बड़े प्लेयर्स खेले सर, गावस्कर से लेके क्लाइव लॉयड से लेके गैरी सोबर्ट, विवियन रिचर्ड, एक से एक प्लेयर यहाँ पे खेले सर। तो मैं आपसे यही गुजारिश करूंगा कि सर यहाँ पे एक जबरदस्त इसको स्टेडियम को फिर अच्छा बनाइए सर। थैंक यू वेरी मच। आई विश यू ऑल द बेस्ट फॉर द फुटबॉल बॉल गेम सर। अब मेरी दुआ है कि आप ही जीते इंशाल्लाह। थैंक यू वेरी मच, मैंने बोला यहाँ पे बात करने का मौका दिया। Thank you, sir. May I request Honorable Gaddam Prasad Kumar, sir, Honorable Speaker, Legislative Assembly, to greet on this occasion. ప్రజలకు ఒక ఆదర్శ నాయకుడిగా నిలబడడానికి ఇది ఒక మంచి అవకాశం. అందుకే శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ్యులందరికీ క్రీడల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అద్భుతమైన విన్యాసాలు, అద్భుతమైన క్రీడా నైపుణ్యం ప్రదర్శిస్తారని నేను అనడం లేదు, కానీ అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఈ ఎల్బీ స్టేడియం వేదికగా మారుతుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈ ఎల్బీ స్టేడియంకి ఒక గొప్ప చరిత్ర ఉంది. ప్రపంచంలోనే పేరుగాంచిన క్రీడాకారులు ఈ మైదానంలో ఆడడమే కాదు, ఈ మైదానంలో శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నా మంత్రివర్గంలో మహమ్మద్ అజారుద్దీన్ గారు మంత్రిగా ఉన్నారంటే భారతదేశానికి క్రికెట్ కెప్టెన్ గా పనిచేసి ఈ దేశానికి వన్నె తెచ్చిన క్రీడాకారుడు ఈరోజు మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్నారు. ఈరోజు క్రీడా శాఖ మంత్రిగా పనిచేస్తున్న వాకిటి శ్రీహరి గారు రంజీ మ్యాచెస్ వరకు క్రికెట్లో ఆడిన క్రీడాకారుడు ఈరోజు క్రీడల మంత్రిగా ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్ ఠాకూర్ ఉమ్మడి రాష్ట్రంలో శాప్ చైర్పర్సన్ గా పనిచేసి క్రీడల్ని ఆనాడు ప్రోత్సహించి సానియా మిర్జా లాంటి క్రీడాకారిణులను ఆనాడు ఈ దేశానికి రాష్ట్రానికి పరిచయం చేసిన సందర్భం. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్, వరల్డ్ మిలిటరీ గేమ్స్, ఇతర అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించి గచ్చిబౌలిలో అద్భుతమైన స్టేడియంలు నిర్మించుకొని 99, 2004, 2006, 2007 వరకు 7-8 సంవత్సరాలు మన రాష్ట్రం క్రీడల రాజధానిగా రాణించింది. ఆ తర్వాత వివిధ కారణాల చేత
తెలంగాణ రాష్ట్రంలో క్రీడల్ని నిర్వహించడం కానీ అంతర్జాతీయ పోటీలను నిర్వహించడం కానీ తగ్గుకుంటూ పోయింది. చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తిగాని కనుమరుగై క్రీడలంటే ఎట్లుంటాయి ఎక్కడుంటాయి అని వెతుక్కునే పరిస్థితి మన రాష్ట్రానికి దాపురించింది. అందుకే ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా ప్రపంచ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు, వస్తున్న అభివృద్ధి, వివిధ క్రీడలను, వివిధ క్రీడాకారులను, అదేవిధంగా శిక్షణ ఇచ్చే కోచ్లను తీసుకురావడానికి మనకు ఒక అడ్వైజర్ను కూడా ఏపీ జితేందర్ రెడ్డి గారిని, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్గా పెట్టుకొని ఒక స్పోర్ట్స్ పాలసీని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా మంచి పరిపాలన అందించాలంటే ఆ ప్రభుత్వానికి విధి విధానాలు ఉండాలి. ఆ విధి విధానాలు సామాన్యులకు కూడా అందుబాటులోకి ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అందుకే తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ పాలసీ ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలను పోయిన సంవత్సరం నిర్వహించి ఈ సంవత్సరం కూడా మా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఈ రోజు సీఎం కప్ క్రీడల్ని గ్రామీణ స్థాయి నుంచి నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒలింపిక్స్ లో మనకు ఎక్కడ కూడా పథకాల సంగతి దేవుడెరుగు, పోటీలోకి ఎంట్రీ లెవెల్ క్వాలిఫికేషన్ కూడా మనకు రావడం లేదు. దీనికి ప్రధానమైన కారణం పాలకులు క్రీడల మీద దృష్టి పెట్టకపోవడమే. నేను ఆ మధ్యకాలంలో సౌత్ కొరియాకు వెళ్ళిన ఆ మొత్తం దేశ జనాభా ఒక తెలంగాణ జనాభా అంతా కూడా లేదు. సౌత్ కొరియాలో సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన యూనివర్సిటీ ఒక 30 ఎకరాలలో ఉండే క్యాంపస్. ఆ 30 ఎకరాలలో ఉండే క్యాంపస్ కి చిన్న మన రాష్ట్రాన్నంతా లేని దేశానికి ఒలింపిక్స్ లో 32 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. 32 గోల్డ్ మెడల్స్ ఆ దేశానికి వస్తే ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి 16 గోల్డ్ మెడల్స్ వచ్చిన ఒక యూనివర్సిటీలో మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని స్వాగతించడానికి ఆ కళాశాల విద్యార్థిని వచ్చింది. ఆ విద్యార్థిని నాకు బొకే అందించిన తర్వాత పరిచయం చేస్తే, వాళ్ళ యాజమాన్యం నాకు పరిచయం చేస్తే, ఆ అమ్మాయికి ఆర్చరీలో ఒలింపిక్స్ లో 2 గోల్డ్ మెడల్స్ సాధించింది. సౌత్ కొరియన్ ఒక యంగ్ గర్ల్, షీ హాస్ రిసీవ్డ్ 2 గోల్డ్ మెడల్స్ ఇన్ ఒలింపిక్స్. మనం నిజంగా ఆలోచన చేయాలి. 140 కోట్ల జనాభా ఉండి ఒక్క గోల్డ్ మెడల్ ను తెచ్చుకోలేకపోతే 3-4 కోట్ల జనాభా ఉండే సౌత్ కొరియా 32 గోల్డ్ మెడల్స్ తీసుకొని ఒక్క యూనివర్సిటీ 16 గోల్డ్ మెడల్స్ తెచ్చుకుందంటే ఆ దేశ పౌరులకు ఉన్న పట్టుదల మనకు లేని విషయాన్ని ఈ రోజు మనందరం గుర్తు తెచ్చుకోవాలి. అందుకే క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వరల్డ్ కప్ ఛాంపియన్ సాధించిన సిరాజుద్దీన్ ని ఈ రోజు గ్రూప్ 1 జాబ్ డిఎస్పీగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించిన నిఖత్ జరీన్ బాక్సింగ్ లో ఛాంపియన్షిప్ సాధిస్తే నిజామాబాద్ ఒక పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయికి ఈ రోజు గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇవ్వడమే కాకుండా 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి అన్ని రకాలుగా ప్రోత్సహించే పరిస్థితి. పారా ఒలింపిక్స్ లో దీప్తి జువాన్జీ ఈ రోజు గోల్డ్ మెడల్ మన సిల్వర్ మెడల్ సాధిస్తే గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి ఈ రోజు క్రీడలలో రాణించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అందుకే ఈ మైదానంలో ఉన్న విద్యార్థులకు నా సూచన, చదువుతో పాటు క్రీడల మీద ఆసక్తి పెంచుకోండి. క్రీడా మైదానంలో రాణించినా కూడా ప్రభుత్వం గుర్తించి గౌరవించి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. క్రీడల మీద ఆసక్తి పెంచుకోండి, క్రీడల్లో రాణించండి. దేశ గుర్తింపు గౌరవాన్ని పెంచడమే కాదు, మీ భవిష్యత్తును కూడా మీరు బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ స్ఫూర్తిని పెంచడానికి మా శాసనసభ్యులను ఈరోజు వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు నాగరాజు గారు నేషనల్స్ హాకీ ఆడిండు. నిన్నగాక మనము ఒలింపిక్స్ మన సంబంధించిన హాకీ ఈ రోజు మనము వరల్డ్ కప్ కి సంబంధించిన ఈవెంట్స్ మనం ఆర్గనైజ్ చేసినాం. ట్రై నేషనల్ ఫుట్బాల్ కాంపిటీషన్స్, వరల్డ్ కాంపిటీషన్స్ ని మనం ఇక్కడ వాటిని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఒక్కొక్కటిగా
వివిధ రంగాలలో క్రీడల్ని ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ క్రీడా స్ఫూర్తిని నింపడానికే మనం ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినాం. మీరందరూ చూసిండ్రు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు రాజకీయాలలో మమ్మల్ని విమర్శిస్తే నేనేం పట్టించుకోను. రాజకీయాలలో ఏదైనా అంశాలను లేవనెత్తితే తప్పకుండా వాళ్ళు లేవనెత్తిన అంశాలను మేము గుర్తించి సవరించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రపంచ దిగ్గజం ఫుట్బాల్ కి ఒక గొప్ప గుర్తింపు ప్రపంచంలోనే తెచ్చిన మెస్సీని తెలంగాణ రాష్ట్రానికి తెస్తే దాన్ని వివాదం చేసి అతన్ని ఎందుకు పిలిచిందనే చర్చ లేవనెత్తడం ఏ మేరకు సమంజసం? నేను ఆ ప్రతిపక్ష మిత్రులను నేను అడుగుతున్నా, ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని లేకుండా మెక్సికోలోనే ఈ మధ్య డ్రగ్ లార్డ్ చాపో ఎన్కౌంటర్ అయ్యిండు. వేలాది మంది పోలీసులు వెళ్లి ప్రపంచాన్ని మొత్తం మత్తులో ముంచుతున్నాడని అతన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. మరి అతన్ని పిలిస్తే మీరు ఆనందపడతారా అని నేను అడుగుతున్నా. ఈరోజు మెస్సీ ఫుట్బాల్ దిగ్గజం మన రాష్ట్రానికి వస్తే మన ప్రతిష్ట ప్రపంచానికి తెలిసింది. కానీ ఎల్ చాపోను, డ్రగ్ లార్డ్ కింగ్ ను మెక్సికో ప్రభుత్వం మొత్తం ఒక యుద్ధం ప్రకటించి ఎన్కౌంటర్ చేసిన అతన్ని మీరు ఈ రాష్ట్రానికి పిలవాలని భావిస్తున్నారా? నాకైతే అర్థం కాలే. ప్రతిపక్షానికి సంబంధించిన కొంతమంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యుల క్రీడల్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. ఇది ఏం స్పోర్ట్స్ స్పిరిటో నాకు అర్థం కాలే. ఈ క్రీడా స్ఫూర్తి నాకు అర్థం కాలే. క్రీడా మైదానాలలో రాజకీయాలకు అతీతంగా మనందరం ఆ స్ఫూర్తిని ప్రదర్శిస్తే మన భవిష్యత్ తరాలు, మన యువతరం నేర్చుకొని క్రీడా మైదానాలలో కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంది. మీ ఆలోచనలు ఎంతసేపు ఉన్నా ఫామ్ హౌజుల్లో, పార్టీలో, లేకపోతే పబ్బుల్లో, విందులోనే మీరు ఆలోచన చేస్తారేమో. మేము యువతను వాటి నుంచి దూరంగా జరపడానికి ఫామ్ హౌస్ పార్టీలకు, పబ్బుల్లో, విందులకు, డ్రగ్స్ కి దూరంగా, గంజాయికి దూరంగా, మత్తుకు దూరంగా, మత్తు బాట వదలండి, మైదానాల బాట పట్టండి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు ఆదర్శంగా నిలబడాలి అని ఈ క్రీడల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని వీక్షించడానికి వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చిండ్రు. ఈ స్ఫూర్తి కొనసాగుతుంది. అదే విధంగా శ్రీధర్ బాబు గారు సూచన చేసిండ్రు, పొన్నం ప్రభాకర్ గారు విజ్ఞప్తి చేసిండ్రు. ఇది చరిత్ర కలిగిన గొప్ప స్టేడియం. ఈ రోజు ఈ స్టేడియంలో రాజకీయ కార్యక్రమాలకే పరిమితమైంది. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తే బాగుంటుందని హైదరాబాదు నడిబొడ్డున, హైదరాబాదు నగరానికి తలమానికమైన ఎల్బీ స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో డెవలప్ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అద్భుతమైన క్రీడా కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా గచ్చిబౌలిలో ఉన్న 70 ఎకరాల క్రీడా మైదానాలను 700 కోట్ల రూపాయలతోని ప్రపంచ స్థాయి క్రీడల వసతులను అక్కడ అభివృద్ధి చేసి భవిష్యత్తులో 2034లో ఒలింపిక్స్ ని అక్కడ నిర్వహించే విధంగా ఈనాడు ఆ మైదానాలను అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసినాం. 3 నెలల్లోనే అక్కడ పనులు ప్రారంభించబోతున్నాం. 3 సంవత్సరాలల్లా ప్రపంచ పోటీలన్నిటినీ గచ్చిబౌలి క్రీడా మైదానాలలో నిర్వహించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతుంది. క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా మీకు బేగంపేటలో ఉన్న హాకీ క్రీడా మైదానాన్ని ఒకనాడు అంతర్జాతీయ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి క్రీడాకారులను తయారు చేసిన బేగంపేట్ హాకీ క్రీడా మైదానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. చివరగా ఒక్క మాట, 1950 నుంచి 60 మధ్యలో ఒలింపిక్స్ లో మొట్టమొదటిసారి భారతదేశానికి 4వ స్థానం వచ్చింది ఫుట్బాల్లో. ఆనాడు 7 మంది క్రీడాకారులు ఈ హైదరాబాదు నగరం నుంచే ఆనాడు ఒలింపిక్స్ పోటీలో పాల్గొన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫుట్బాల్లో ఎప్పుడు ఒలింపిక్స్ ఎంట్రీ లెవెల్లో కూడా మనము పోలేదు. ఆనాడు దేశానికి 4వ స్థానం తెచ్చిన క్రీడాకారులు 7 మంది మన నగరానికి సంబంధించిన వాళ్ళే. ఒకప్పుడు ఫుట్బాల్ కి, హాకీకి, క్రికెట్ కి మన రాష్ట్రం, మన నగరం పేరు ప్రఖ్యాతులు తెచ్చింది దేశానికి. ఇవాళ క్రీడల్లో వెనుకబడ్డాం. అయినా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి క్రీడల్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం
కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తుంది. మీ అందరు సహకారం ఉండాలని ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో సమర్థించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. తెలంగాణ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సందేశం అందించిన ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలతో నా రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్పోర్ట్స్ వాకిటి శ్రీహరి గారు మనందరి చేత ప్రతిజ్ఞ చేస్తారు. ఇప్పుడు అందరం లేచి నిలబడి చేతులు ముందు పెట్టి ముఖ్యంగా ఈ క్రీడోత్సవాల ప్రతిజ్ఞను వారు చెప్పినట్టు మనం అనాలి. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్పోర్ట్స్. ప్రతిజ్ఞ అందరూ అనాలి. మేము తెలంగాణ శాసన సభ్యులం క్రీడా మరియు సాంస్కృతిక మహోత్సవం 2026 మొదటి ఎడిషన్లో నిజమైన క్రీడా స్ఫూర్తితో పాల్గొని న్యాయమైన ఆట తీరును పాటిస్తూ దానికి వర్తించే అన్ని నియమాలు మరియు నిబంధనలను గౌరవిస్తూ క్రీడల ఔన్నత్యాన్ని నిలబెట్టేందుకు ప్రమాణం చేస్తున్నాము. థ్యాంక్ యూ. జై హింద్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఫిట్ తెలంగాణ క్యాంపెయిన్. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు రిలీజ్ ది పోస్టర్. ఫిట్ తెలంగాణ క్యాంపెయిన్. స్ట్రాంగ్ లీడర్స్, హెల్దియర్ స్టేట్. గెట్ ఫిట్, లీడ్ ఫిట్. Fitness for all legislators. Be the change. 30 minutes physical activity every day for a healthier lifestyle. Youth engagement in sports. Boost energy, health and skill. Focus on wellness. Balance work and fitness. Build a healthier, active and vibrant Telangana. Join the movement. Fit leaders, fit state, fit future. Sports Authority of Telangana, Department of Sports. జాయిన్ రైజింగ్ 2047 అని ఎలా పిలుపునిచ్చామో ఇప్పుడు జాయిన్ ద స్పోర్ట్స్ మూవ్మెంట్ అనే పిలుపునిస్తుంది ఈ వేదిక. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ కౌన్సిల్ చైర్మన్, ఆనరబుల్ స్పీకర్, ఆనరబుల్ డిప్యూటీ చైర్మన్ ఇంకా ఎందరో పెద్దలు పాల్గొంటున్న ఈ సభలో పోస్టర్ రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత ఆనరబుల్ సీఎం గారు హీ విల్ డిక్లేర్ ద మీట్ ఓపెన్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ క్రీడోత్సవాలు ప్రారంభమైనట్టు ప్రకటిస్తారు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు డిక్లేర్ ద మీట్ ఓపెన్. I declare the first edition of Telangana Legislators Sports Meet 2026 open. ఆ పతాకల కన్నా ఎక్కువ సపోర్ట్ కావాలి. సపోర్ట్ కొడితే పిల్లలు మీరంతా కాబోయే క్రీడాకారులు, రాష్ట్రాన్ని, దేశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే తెలంగాణ పాఠశాల విద్యార్థులు. ఐ రిక్వెస్ట్ దయచేసి ఎమ్మెల్యేలు అందరూ కూర్చోవాలి. సీఎం గారు కూడా కూర్చుంటారు. ముందు ఎవరు రావద్దు. ఎవరైతే పేర్లు పిలుస్తారో ఆ పార్టిసిపేషన్ చేసే వాళ్ళు మాత్రమే రావాలి. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు డిక్లేర్ ది టగ్ ఆఫ్ వార్. వారు ఇనాగ్రేట్ చేస్తారు. టగ్ ఆఫ్ వార్ తో ఇవాళ స్పోర్ట్స్ ఈవినింగ్ ని ఇనాగ్రేట్ చేయబోతున్నాము. టీమ్ డెక్కన్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు, డాక్టర్ రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ మినిస్టర్ గారు, అలాగే వేముల వీరేశం గారు, మేడిపల్లి సత్యం గారు, కుందూరు జయవీర్ గారు, సీనిమార్ మల్లన్న గారు, శ్రీపాల్ రెడ్డి గారు, వి యాదవ్ రెడ్డి గారు, టి మత్స్యవన్ గారు, గణేష్ గారు, టీమ్ కాకతీయ అనిరుద్ రెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారు, పాల్వా హరీష్ గారు, బీర్లా ఐలయ్య గారు, లక్ష్మారెడ్డి గారు, టి రామ్మోహన్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, కెఆర్ నాగరాజ్ గారు, మంకెన కోటిరెడ్డి గారు, నవీన్ యాదవ్ గారు, అద్దంకి దయాకర్ గారు, కవంపల్లి సత్యనారాయణరావు గారు. ఆల్ రైట్, టీమ్ డెక్కన్ వర్సెస్ టీమ్ కాకతీయ పార్టిసిపేట్ చేయబోతున్నారు టగ్ ఆఫ్ వార్ లో.
ఇప్పుడు ఒక గొప్ప క్రీడా స్ఫూర్తిని మనం అందరం చూడబోతున్నాము. దిస్ ఈస్ ఇన్క్రెడిబుల్ మూమెంట్. గెట్ ఫిట్, లీడ్ ఫిట్. ఫిట్నెస్ ఫర్ ఆల్ లెజిస్లేటర్స్. టీమ్ డక్కన్ అండ్ టీమ్ కాకతీయ మీరు మైదానంలోకి వచ్చిన తర్వాత క్రీడాకారులుగా క్రమశిక్షణతో ఉండాలి, నియమాలు పాటిస్తామని ఇప్పుడే ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చారు. మీ ఆటను శాసన మండలి చైర్మన్ గారు, శాసనసభ స్పీకర్ గారు గమనిస్తున్నారు. ఎటువంటి తొందర ఉండొద్దు, రెడీ కావాలి. రవీందర్ సార్, మదన్ మోహన్ గారు, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు కూడా బరిలో దిగారు. చప్పట్లు కొట్టాలి ఇంతమంది ఎమ్మెల్యేలు.